గుడ్ మార్నింగ్ టు ఆల్. అవును ప్రియులారా, అనుదినము కూడా ఆయన సన్నిధానములో జీవము గల ఆయన యొక్క జీవాహారము చేత, వాక్యమైన జీవాహారం చేత మనము ఆయన యొక్క ముఖదర్శనము చేసుకుంటూ ఆయన సన్నిధిలో మేలు చేత తృప్తిపరచబడుతూ ఆత్మీయంగా ఈ యొక్క వాక్యము చేత మనము సంతోషిస్తూ ఆనందిస్తూ మన దినమంతా కూడా కొనసాగిస్తున్నాం. చూడండి ఎంత ధన్యత ఇచ్చాడు పరమ తండ్రి. వీరికి అనుదిన కృపలో ప్రతిదినము కూడా మనము ఆ వాక్యాన్ని వింటూ సంతోషిస్తున్నాం. ఈ దినము కూడా మనం సంతోషించుటకై పరమతని మనకి ఇచ్చిన అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము మనం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయములో 6వ వచనంలో ఈ విధంగా మాట రాయబడుతూ వచ్చింది. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతురు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అవును ప్రియులారా, ఆత్మానుసారమైన మనసు ఏ విధంగా ఉంటుందట? సమాధానకరముగా ఉంటుంది. అది ఎంతో జీవముతో కూడినది. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ కూడా ఎటువంటి మనసుతో ఉన్నారో మనం చూస్తున్నాం. 2 రకాల మనస్తత్వంతో ఉన్నారు. శరీరానుసారమైన మనసుతో ఉన్నారు, ఆత్మానుసారమైన మనసుతో ఉన్నారు. శరీరానుసారమైన శరీరానుసారమైన మనసు మాత్రము ఈ లోకంలో దాని కొరకే వెళ్తుంది. లోకం దాని కొరకే ప్రయాసపడుతుంది. తద్వారా వారు దేని కొరకు వారు ప్రయాసము, వారు ఈ లోకంలో సంపాదించుకొని వారి యొక్క జీవితంలో నిత్య జీవం పొందుకోకుండా, నిత్యత్వానికి చేరుకోకుండా నిత్య నరకాగ్ని వెళ్ళడానికి కొరకు. కానీ ఆత్మానుసారులైన ఇదే వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ విషయంలో మనసిస్తారు. పరమ తండ్రి ఏం సెలవిచ్చాడు, ఆయన మాటలకు ఏ విధంగా నేను లోబడాలి, ఆయన ఆజ్ఞలకు ఏ విధంగా నేను విధేయుడు కావాలి, ఆయన యొక్క మాటల ప్రకారము నేను జీవించాలి, ఆయన యొక్క పరిచయం నేను పాలిభాసులు కావాలి, ఆయన నీతిరాజు స్థాపనలో నా వంతు పాత్ర నేను నెరవేర్చాలి అని ఆత్మానుసారంగమైన మనసు కలిగిన వారై వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారు ఆయన సన్నిధానంలో నిత్య జీవములు పొందుకుంటారు. సుమా, వారు నిత్యత్వానికి వారు వెళుతున్నారు. వారు నిత్య జీవంలో వారు పాలుభాసులు కాబోతున్నారు. వారు ఈ లోకంలో కూడా సమాధానకరమైన, తృప్తికరమైన, ఆనందకరమైన జీవితాన్ని జీవించబోతున్నారు. కాబట్టి ఎలోహిం యొక్క మనసు కలిగిన వారై, ఆత్మానుసారమైన మనసు వారు కలిగిన వారై ఈ లోకంలో వారు జీవిస్తూ వస్తుంటున్నప్పుడు పరమ తండ్రి వారికి తోడుగా ఉంటాడు. వారి కష్టాలలో, వారి ఇరుకులలో, ఇబ్బందులలో వారిని పరమ తండ్రి ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. పరమ తండ్రి వారికి చీకట్లో వెలుగు పుట్టిస్తాడు. పరమ తండ్రి వారికి అన్ని విషయాలు మేలు చేస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారై మీరు జీవిస్తూ ఉండండి. ఆ పరమ తండ్రి మిమ్మల్ని ఆయన అద్భుతమైన విధాలు నడిపిస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి ఆత్మానుసారమైన మనసు కలిగిన వారై మనము ఆయన నిత్యత్వములకు, నిత్య జీవానికి మనం వారసులం అవుదాం. తద్వారా సంతోషకరమైన, ఆనందకరమైన, తృప్తికరమైన జీవితాన్ని మనం పొందుకుందాం. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆత్మానుసారమైన మనసుతో జీవింపచేయలాగున ఆయన కృపను విస్తరింపజేసి మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారమై అయ్యా నీ నిత్య జీవానికి మేము వారసులకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తద్వారా సమాధానకరమైన జీవితం మేము జీవించిన కృపను విస్తరింప చేయమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, రక్షకుడు, విమోచకుడైన యెహోవా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.